ఆడి పేరు కిరణ్, డైరెక్టర్ ఆఫ్ అరకు వ్యాలీ. మన ఫ్రెండ్స్ ఫర్ అవర్ లో ఆడే మన డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ పేరు మురళి, వన్ ఆఫ్ ది ఎంప్లాయీ నేవీ. మురళి ఎడిటర్. దీని తర్వాత ఎవరు? నెక్స్ట్ ఈడేనమ్మా కుర్రాడు, ప్లేబ్యాక్ సింగర్, పాట గుమ్మేస్తారు పాటలు అలా పాడుతానంటే వింటారా తెలిసే అవుతారు. శృతి బాగాలేదంట, నెక్స్ట్ ఇంకోసారి పాడతారు. ఓకేనా? ఈ ఇంకో గురించి చెప్పాలి. ఇతని పేరు మురళి. చూసారు కదా, కాంట్రోల్ చూసే పిచ్చికెత్తలా ఉండదు. మా మామూలుగా పెట్టుకోలేదండి. ఉన్నాడు చూడండి, ఈడేనండి, ఈడే జోకర్ డైరెక్టర్. చూసారా ఎప్పుడు చూడండి సెల్ ఫోన్లతోటి అమ్మాయిలతోటి ఇంక దేని తప్ప కాల్ సెంటర్ జాబ్ మాత్రం బాగా చేస్తున్నాడు. నాకు ఆడి గురించి బాగా తెలుసు. ఆడి పేరు కిషోర్. ఈడండి ఇంకా వేణు సుందర. ఈడి గురించి చెప్పాలి అంటే ఇంకెవడు వీడి గురించి చెప్పలేడు. ఇంకా చూసారా, లవ్ అని పేరు అర్థం లేడు, ముక్కు కూడా చూసుకున్నాడు ఫుల్గా. ఈడి పేరు ఓం ప్రకాష్. ఈడున్నాడు చూడండి, ఎప్పుడు పెద్ద ఏమనంటే చాలండి, ఏదో పెద్ద కార్పెంటర్ వర్క్ లాగా, ఏదో వాషర్ మ్యాన్ లాగా, ఓ చాకడోళ్ళలాగా. చూసారా, షువులు తుక్కుంటాడు. ఇంకేం చేస్తున్నాడు చూడండి, ఇదిగో షూ. అదే వెనక్కి తిరగండి, ముందు తిరగండి సార్. చూడండి షూ ఎలాగో దిగుతున్నాడా. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్. ఎంత పెట్టుబడి పెట్టమన్నా సరే, ఎంతైనా సరే, దేనికైనా వెనకాడు. చూసారా, బ్రష్ టంగ్లైనర్ అలా కట్టించాడా. చూసారా ఎలాగోతున్నాయి, ఏ చేసిన స్టైలిష్ అండి. ఇంకా ప్రొడ్యూసర్ వెహికల్ అదే వెళ్తాం. చూసారు కదా ప్రొడ్యూసర్ గారు ఎన్ని వెహికల్స్ తీసుకొచ్చారండి? 2 అన్నాయి. ఏంటండి కొత్త జనరేషన్ అంట. చూడండి నెక్స్ట్ రాబోయే సినిమాలు అండి, ఎంఎస్ రాజ్ తర్వాత గ్రేట్ చిట్టి ప్రసాద్. నెక్స్ట్ షూటింగ్ లైన్ అరకులోనే ఉంది. అలా తీసుకుంటారు. హాయ్, దిస్ ఈజ్ విక్రమ్. ఇంక నా గురించి చెప్పడానికి ఇంకేం లేదండి. అందరూ ఉన్నారు కదా, పొట్టిగా ఉంటారు కానీ ఓం ప్రకాష్ గారు అంత చూస్తారు. బెస్ట్ లిరిక్ కంపోజర్. చూసారు కదా, అఫ్కోర్స్ అందరికీ చెప్తూ ఉంటారు. అలా తీసుకొచ్చి మెయిన్లీ మా ఫైట్ మాస్టర్ ఉన్నాడు. రెండు ఒకసారి లోపల రండి చూడండి. ఇతనే మా ఫైట్ మాస్టర్. ఒక్కసారి స్టంట్ చేసి కొట్టాడు అంటే జల్లా ఉన్నారండి. ఇప్పుడు మా కొరియోగ్రాఫర్ స్టెప్ అతను చూసి మా సినిమా ఎలాగుంటుంది చూడండి. 2000 years గ్యారంటీ. మా కొరియోగ్రాఫర్ అండి ఇతను, మా కొరియోగ్రాఫర్. స్టెప్ అయ్యండి సార్, యాక్షన్. చూసారా, అది 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 అన్నమాట. మైక్ ఇవ్వండి. ఈడ ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పాం కదా, ఈడ మైకిల్ జాక్సన్ తక్కువ, బాలసుబ్రహ్మణ్యానికి ఎక్కువ. ఈడలో బాధ ఇంకేం చెప్పుకోవడానికి ఇంకేం లేదు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు, కాల్ సెంటర్లు, ఇంగ్లీషు, హిందీ, ఇంకేం లేదు. అంతేనండి. అదిగండి మళ్ళీ ప్రొడ్యూసర్ గారు వాషర్ మ్యాన్ గారు బయటకు కనబడ్డారు. హీరో గారు ఇదిగండి హీరో గారి. ప్రొడ్యూసర్ గారికి బాగా వచ్చిన హీరో ఇతనండి. ఏమైనా సరే కుమ్ముతారు, యాక్టింగ్ చేయండి అంటే జీవిస్తారండి. ఇతను బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ద విలీనియం అనమాట ఇతనా అండి. గ్రేట్ అండి. ఇంకా ఏంటండి, ఇంటర్వ్యూ తీసుకోండి సార్. ప్రొడ్యూసర్ గారు ఉన్నారు అందరూ. డైరెక్ట్ ఇప్పుడు డైరెక్టర్ వస్తున్నాడు చూడండి. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా రండి, వెళ్ళిపోతారండి అండి. కొంచెం వెనక్కి వెళ్ళండి సార్, కొంచెం వెనక్కి. 3 నెక్స్ట్ ఫైట్ మాస్టర్ వాళ్ళ కదా మీ సినిమాలు ఎక్కువైనా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ గారు కొంచెం ఎంటర్ అవుతారా? ఫైట్ మాస్టర్ గారు మీరు కొంచెం ఎంటర్ అవ్వండి. ఇదిగోనండి బాగా చేయిస్తారండి. ఇతను ఫైట్లు చేయిస్తారండి. హీరో కొంచెం ఇబ్బంది పడతాడు కానీ హీరో మాత్రం బాగా కుమ్ముతాడు. ఫైట్ మాస్టర్ బాగా కోఆపరేట్ చేస్తాడు. ఇంకా హీరోకి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి బాగా ఉపయోగపడేది కొరియోగ్రాఫర్. అతను వస్తున్నారు, చూసి ఇప్పుడు తరించండి, వీక్షించండి. ఇది ఇతనేనండి మన కొరియోగ్రాఫర్. హీరో గారు లెఫ్ట్ సైడ్ లో నించున్నారు కదండి, అతనండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు, చూసుకోండి. ఇంత మించి ఇంకెవరు కనబడరా మీకు.
ఇతర మ్యూజిక్ డైరెక్టర్ అండి, చూడండి ఎలా ఒప్పుతున్నారా. ప్రొడ్యూసర్ గా నాకు లైఫ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కామెడియన్ గారు వస్తున్నారు, ఆశ్రమ గారు వస్తున్నారు, చూడండి. రావాలి రావాలి బాబు కమిడియన్ గారు రావాలి, డైరెక్టర్ గారు వెయిటింగ్ ఇక్కడ. టైం అయిపోతుంది, రావాలి మీరు. కొరియోగ్రాఫర్ ఇలాగాను ఇలాగాను ఇలాగాను. ప్రొడ్యూసర్ గారు ఎంతమంది మీరు? అయితేనండి ఇతను మాకు కమెడియన్ అండి, చూడండి బాగా చూడండి, ఇతను మాకు బాగా కమెడియన్. రీ రికార్డింగ్ కిషోర్ గారు రావాలి. అది వెళ్ళు 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 వెళ్ళు. బిజీలో ఉన్నట్టు ఉన్నారు, అతను ఎప్పుడు బిజీ. ఓకే.